క్లోత్స్ ఫర్ ఉమెన్ ఇన్ హైదరాబాద్ అని తీసుకున్నాను. సో నేను మన ఎక్సెల్ షీట్స్ లో ఇట్లా అన్ని నార్మల్ది ఇంకేమో రాది కూడా డివైడ్ చేసి పెట్టాను అన్న. సో ఇన్ని కీవర్డ్స్ వచ్చాయి నాకు. పర్టికులర్ డ్రెస్ పైన తీసుకుంటేనేమో కీవర్డ్స్ అనేది రావట్లేవు. సో డెనిమ్ అనేసి ప్లస్ సైజ్ లో వెరైటీస్ షార్ట్. బట్ మెజారిటీ తక్కువ. అర్థమవుతుందా? కీవర్డ్ సెర్చ్ రేట్ ఓకే. చాలా తక్కువ. ప్లస్ సైజ్, ఎక్సెల్ సైజ్, ఎల్ సైజ్ అని కొట్టరు. జస్ట్ నార్మల్ గా కొడతారు కేటగిరీ వైజ్. డెనిమ్స్ అని, కార్గోస్ అని కొట్టి అక్కడ సైజ్ మెన్షన్ చేస్తారు. 100 లో ఒక 2-3 మెంబర్సే ఉంటారు అలా ప్లస్ సైజ్ టైప్ చేసేవాళ్ళు కీవర్డ్. ఓకే. ఓకేనా? వాడటం కరెక్ట్ సార్ ఇప్పుడు కాదని కాదు, బట్ చెప్పు. సైజ్ సైజ్ వైజ్ తీసుకోకుండా వెరైటీ వైజ్ తీసుకోవాలంటున్నారు కదా అక్క? అవును. ఎందుకంటే అమ్మా ఇప్పుడు నువ్వు ఏ ఈ కామర్స్ అన్నా చూసుకో. ఏ ఈ కామర్స్ అన్నా జెప్టోకి వెళ్ళు, నువ్వు స్విగ్గీకి వెళ్ళు, మింత్రాకి వెళ్ళు, నైకాకి వెళ్ళు, దేనికన్నా వెళ్ళు. ఈవెన్ ఫర్ లోషన్, నువ్వు ఒక సెటాఫిల్ లోషన్ బుక్ చేయాలనుకున్నా కూడా నీకు అక్కడ కింద క్వాంటిటీ పక్కన ఇస్తున్నాడా. 500 ml కావాలా, మీకు 250 ml కావాలని సెలెక్ట్ చేసుకునే ముందే మనకు ఆప్షన్ వచ్చేస్తుంది. సో ఒకప్పుడు అలా ప్లస్ సైజులో అలా చెక్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏం అవ్వట్లేదు. డైరెక్ట్ గా నువ్వు కేటగిరీస్ డివైడ్ చేయి అంతే. ఓకే. డెనిమ్ డ్రెస్ ఉమెన్ అని కొట్టావు, డెనిమ్ షర్ట్స్ ఫర్ మెన్స్ కూడా ఉంటుంది. అట్లా కిడ్స్ కూడా ఉంటుంది, డెనిమ్ షార్ట్స్ ఉంటాయి, డెనిమ్ ట్రాక్స్ ఉంటాయి. కేటగిరీస్ ఫస్ట్ మీరు ఎప్పుడైనా ఒక బిజినెస్ కి కీవర్డ్స్ రన్ చేసేటప్పుడు ముందు మీరు వెళ్ళి ఆ ఈ కామర్స్ వెబ్సైట్స్ లో చెక్ చేయాలి. సో అక్కడ ఏమొస్తున్నాయి, ఒక్క కీవర్డ్ మీరు అమెజాన్ లో కొట్టినా, ఒక్క కీవర్డ్ గూగుల్లో కొట్టినా ఎటువంటి కేటగిరీస్ ఇస్తుంది, ఎన్ని ఆప్షన్స్ ఇస్తుంది, అలా చెక్ చేసి మీరు ప్రాక్టికల్ చేయండి. గూగుల్ కీవర్డ్ ప్లానర్ కూడా యూజ్ చేయండి, యూజ్ చేయద్దు అనట్లేదు. బట్ మీరు అందరూ మొన్న క్లాస్ లో కూడా నేను చూసాను, చాలా మంది నార్మల్ కీవర్డ్స్ ఇచ్చారు ఒకటే. ఇంక దాన్ని ఇప్పుడు బ్యూటీ పార్లర్ నియర్ మీ, బ్యూటీ పార్లర్ రిగార్డింగ్ దిస్ అనే కొడుతున్నారు. కానీ బ్యూటీ పార్లర్ లో ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు థ్రెడ్డింగ్ నియర్ థ్రెడ్డింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ ఇన్ బ్యూటీ పార్లర్ అని కూడా కొడతారు కొంతమంది. వ్యాక్సింగ్ ఉంటుంది, థ్రెడ్డింగ్ ఉంటుంది, ఓకే. బ్లాక్ హెడ్స్ రిమూవల్ ఉందా లేదా, స్టీమ్ చేస్తారా లేదా హెయిర్ ని, హెయిర్ వాష్, కొన్ని పార్లర్స్ హెయిర్ వాష్ ఎలోనే చెయ్యి. సో అమ్మాయిలం ఎవరమైనా కంప్లీట్ గా సెర్చ్ చేసి వెళ్తాం కాబట్టి మీరు కీవర్డ్స్ అనేవి వాళ్ళు ఏమేమి సర్వీసెస్, ఆ ప్రొడక్ట్ కి సంబంధించిన సర్వీసెస్ ఏమేమి ఉంటాయో అవన్నీ మీరు మెన్షన్ చేయాలి. ఓన్లీ బ్యూటీ పార్లర్, బ్యూటీ సలూన్, నియర్ మీ, ది బెస్ట్ బ్యూటీ పార్లర్ అదే కాదు, కేటగిరీస్ కూడా మెన్స్, కిడ్స్, మెన్స్ హెయిర్ కట్, కిడ్స్ హెయిర్ కట్, యూనిసెక్స్ పార్లరా కాదా, యూనిసెక్స్ పార్లర్ లో కూడా మసాజ్ ఉందా లేదా, సెక్యూరిటీ ఉందా లేదా, రీయూజ్ చేస్తారా, ఎటువంటి టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ వాడతారా, అట్లా అవన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఆ కీవర్డ్స్ అన్ని మీరు మెన్షన్ చేయాలి ప్రతి కేటగిరీ వచ్చేటట్టు. అర్థమైందా? ఓకే అక్క. నువ్వు అమ్మాయివి కాబట్టి నీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పా. పార్లర్ అంటే అందరికి అర్థమవుతుంది, మాక్సిమం అమ్మాయిలకి, అబ్బాయిలకు కూడా అర్థమవుతుంది. అర్థమైందా అందరికి? మీరు ఓన్లీ కేటగిరీస్ బిజినెస్ కి కేటగిరీస్ డివైడ్ చేయట్లా, కీవర్డ్స్ ఓన్లీ ఫర్ బిజినెస్ ఇస్తున్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిల్డరే అనుకుందాం, బిల్డర్ ఓన్లీ 2 BHKనే అమ్మడు కదా. 2 BHK, 3 BHK, 1 BHK అలాంగ్ విత్ బాల్కనీ, యూటిలిటీ ఏరియా, ఇవన్నీ కీవర్డ్స్ ఎతుకుతారు. మొన్న రియల్ ఎస్టేట్ వాళ్ళతో ఒకళ్ళది టాస్క్ చూసాం. 2 BHK లేదా నియర్ మీ, ది బెస్ట్ కుక్కట్పల్లి ఏరియా, మియాపూర్ ఏరియా అలా కొడుతున్నారు. ఓన్లీ లొకేషన్స్ చేంజ్ చేస్తున్నారు కానీ కేటగిరీస్ చేంజ్ అవ్వట్లేదు. కొంతమంది కమ్యూనిటీస్ చెక్ చేస్తారు. 3 BHK కూడా కమ్యూనిటీస్ కావాలి, ఆ కమ్యూనిటీలో కంపల్సరీ స్విమ్మింగ్ పూల్ ఉండాలి, లేదా జిమ్ ఉండాలి, లేదా కమ్యూనిటీ హాల్, పార్టీ హాల్ ఉండాలి, అలా చెక్ చేస్తారు. సో మీరు రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ 2 BHK నియర్ మీ, ది బెస్ట్ బిల్డర్ అలా కొట్టద్దు. వాటిలో కేటగిరీస్ ఏంటి అవి డివైడ్ చేయండి. అర్థమైందా? ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా చాట్ రిప్లై రాలేదు, మరి అర్థమైందో లేదో నాకు తెలియట్లేదు. దేని గురించి అర్థమైందక్క. మనం మాట్లాడుకుంటున్నాం వర్ష ఇప్పుడు చెప్పు.
ఇప్పుడు మనం కీవర్డ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను సైజ్ వైజ్ కాకుండా కేటగిరీ వైజ్ లాగా, అంటే ఇప్పుడు మనకి డెనిమ్, కాటన్, సిల్క్, కూల్ నువ్వు ఇలాంటి సైజ్ టైప్ వైజ్ ఇవ్వచ్చురా, ఒక్క మనము కీవర్డ్ డివైడ్ ఒక్కటి. చేయాలి. యా, సైజ్ కూడా ఇవ్వు, ఒక కీవర్డ్ 2 ఉమ్, కీవర్డ్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొద్దు. ఓకే. ఓకే. క్లాస్ లో ఉంది ఓన్లీ 5గురేనా? ఆ, ఓకే అక్క. మరి ఏంటి ఐదు ఐదు రిప్లైలో వచ్చినాయి? ఎంతమంది ఇలా కేటగిరీస్ డివైడ్ చేయలేదు చెప్పండి? కీవర్డ్స్ ప్లానర్ ఇంకొక 2 days అయినా మేము చెప్పడానికి రెడీ, బట్ మీరందరూ ఇన్వాల్వ్డ్ గా చెయ్యాలి.